దేశం యొక్క ప్రధానమంత్రికే భద్రత లేదు. అసలు ఈ విషయం ఎక్కడైనా జరుగుతుందా? అసలు చరిత్రలోనే ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్‌కు సంబంధించిన ప్రధానమంత్రి షేక్ హసీనాకు సంబంధించి ఆమె దేశాన్ని వదిలిపెట్టి తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశాన్ని వదిలిపెట్టిన సందర్భాలు మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోటాకు సంబంధించిన ఆందోళనకారులు అండ్ అధికార పార్టీకి ఉన్నటువంటి మద్దతుదారులకు వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. అయితే దీనికి సంబంధించి ఇటు వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణలు కొట్లాటలన్నీ కూడా బంగ్లాదేశ్లో చాలా విపరీతంగా జరుగుతున్నాయి. సో మరి దీనికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇటు ప్రభుత్వ ఉద్యోగాల కోటాకు సంబంధించిన ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు అధికారికంగా ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో ప్రధానమంత్రికి సంబంధించి ఆ భవనానికి వెళ్ళి మొత్తంగా అక్కడ ధ్వంసం చేయడం కానీ ఇక్కడ విపరీతంగా వాళ్ళు హల్చల్ చేయడం జరుగుతుంది. సో మనకి క్లియర్గా చూసుకోవచ్చు. మొత్తం భవనం మీద ఎక్కి వాళ్ళు నిరసన తెలియజేయడం కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి బెడ్ల మీద పడుకొని వాళ్ళు ఫోన్లు మాట్లాడడం లేకపోతే ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా తినడం లేకపోతే అన్నీ కూడా ధ్వంసం చేయడం విలువైన వస్తువులన్నీ కూడా అక్కడ నుంచి తీసుకెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి వాళ్ళు ఎవరిని కూడా ఆపడానికి ఇటు పోలీసుల తరం కానీ అధికారుల తరం కానీ ఎవరు కూడా వాళ్ళ తరం కాలేదు. అందరూ కూడా చేతులు ఎత్తేసారు. సో మరి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక ప్రధానమంత్రికే ఇక్కడ అంటే చరిత్రలో మనం ఏ చరిత్రలో చూసుకున్నా కానీ ప్రధానమంత్రికే భద్రత లేదు. సో తను దేశం నుంచి తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశంలో అంటే మన ఇండియాకు వచ్చి ప్రజెంట్ అయితే తలదాచుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక దేశాన్ని మొత్తాన్ని కూడా పాలించేటటువంటి ప్రధానమంత్రికే ఇటు రక్షణ లేకపోతే మరి అసలు గవర్నమెంట్ని పాలించేది ఎవరు? అక్కడ గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లేది ఎవరు? ఇప్పుడు అలాంటి అల్లకల్లోలం అక్కడైతే క్రియేట్ జరుగుతుంది. సో మరి దానికి సంబంధించి ఎవరు వాళ్ళని పట్టించుకోవాలి అనే విధంగా అయితే ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అయితే అందరి దృష్టి కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ మీదనే ఉంది. సో అక్కడ ఎలాంటి సందర్భాలు ఇంకా ముందు ముందు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ అధికారికంగా ఇచ్చినటువంటి బంగ్లా నుంచి మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఆహార పదార్థాలు కావచ్చు ఇక్కడ చికెన్ కానీ లేకపోతే ఫిష్ కర్రీస్ కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఏవైతే కిచెన్లో ఉన్నాయో అవన్నీ కూడా తినడం అక్కడ ఉన్నటువంటి మంచి మంచి విలువ గల వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా చేశారు. అంటే ఆ భవనాన్ని కూడా టోటల్గా లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేయడం ఇంకో కొంతమంది అక్కడ నుంచి వాటిని తీసుకెళ్లడం ఇలాంటివన్నీ కూడా చేశారు. సో మరి దీనికి సంబంధించి అధికారులు కావచ్చు పోలీసులు కూడా ఎవరు కూడా వాళ్ళని ఆపడానికి ట్రై చేసినప్పుడు ఎవరికి కూడా వాళ్ళు మాత్రం ఆగలేదు. వాళ్ళని తోసుకొని ముందుకెళ్ళడమే తప్ప ఆగడం మాత్రం లేదు. సో మరి అధికారులు కావచ్చు పోలీసులు అందరూ కూడా చేతులు ఎత్తేసారు. సో మరి అసలు ముందు ఏం జరుగుతుంది? ప్రధానమంత్రి వేరే దేశానికి వెళ్ళి తలదాచుకున్నప్పుడు అంటే ఇండియాలో తలదాచుకుంది కాబట్టి ఇండియా కూడా తనకు చేసేటటువంటి పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఒకవేళ తనకు హెల్ప్ చేస్తే ముందు ఇంకేమైనా మన ఇండియా కూడా ప్రాబ్లం రావచ్చు అనే విధంగా కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. సో దీనికి సంబంధించి అక్కడైతే మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోయాయి. సో ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. దాదాపుగా 10 మిలియన్ల డాలర్లకు అక్కడ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, నష్టం వాటిల్లిందని కూడా మనకైతే తెలిసిన సమాచారం ప్రకారం అయితే తెలుస్తుంది. సో మరి ముందు ఏం జరుగుతుంది? అసలు ఇక్కడ సమస్యలు అన్నీ కూడా సద్దుమణుగుతాయా? ఈ సందర్భాలు సద్దుమణుగుతాయా? ఏం జరుగుతుంది అనేది ముందు మనం చూస్తూ ఉండాలి.